డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఫెయిల్ అయ్యే 7 మిస్టేక్స్. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, కానీ రిజల్ట్స్ అనేది రాలేదు. కోర్స్ చేశారు, యూట్యూబ్ వీడియోస్ చూశారు, కానీ జాబ్ లేదు, అంటే క్లయింట్స్ కూడా లేరు. ఎందుకు? ఈ వీడియోలో మోస్ట్ పీపుల్ ఫెయిల్ అవడానికి రీజన్స్ ఏంటో చెప్తా. మిస్టేక్ నెంబర్ 1, టూ మనీ కోర్సెస్. ఒక కోర్స్ అయిపోగానే ఇంకో కోర్స్ చేస్తారు. యాడ్స్ కోర్స్, ఎస్ఈఓ కోర్స్, అఫిలియేట్ కోర్స్, ఇలా డిఫరెంట్గా నేర్చుకుంటారు. మరి రిజల్ట్స్ ఏమవుతాయి? కన్ఫ్యూజన్ అవుతుంది. ఒక స్కిల్ని సెలెక్ట్ చేయాలి, ఆ స్కిల్ మీదనే ప్రాక్టీస్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 2, ప్రాక్టీస్ లేకపోవడం. వీడియోస్ చూడడం ప్రాక్టీస్ చేయడం కాదు. డాష్బోర్డ్ ఓపెన్ చేయరు, ఈవెన్ డమ్మీ క్యాంపెయిన్స్ కూడా ట్రై చేయరు. డిజిటల్ మార్కెటింగ్లో ప్రాక్టీస్ అనేది ఎవ్రీథింగ్. మిస్టేక్ నెంబర్ 3, టూల్ అడిక్షన్. టూల్ నేర్చుకొని స్కిల్ వచ్చిందని అనుకుంటారు. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, అనలిటిక్స్. టూల్స్ అనేది సీజన్ని బట్టి మారుతాయి, కానీ థింకింగ్ పవర్ అనేది ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటింగ్లో థింకింగ్ పవరే మెయిన్. మిస్టేక్ నెంబర్ 4, వచ్చిన రిజల్ట్స్ని చూపించలేకపోవడం. అసలు ఇంటర్వ్యూస్లో అడిగేది ఏంటి? మీ రిజల్ట్సే కదా, కోర్స్ చేశాను, సర్టిఫికేట్ ఉంది, ఇవన్నీ చెప్తే వింటారా? మనం చేసిన రిజల్ట్స్ని చూపించాలి. లీడ్స్, సేల్స్, అలానే బిజినెస్ గ్రోత్ మెట్రిక్, ఇవి చూపించాలి. మిస్టేక్ నెంబర్ 5, ఈజీ మైండ్ సెట్. 1 lakh in 30 days. ఈ మైండ్ సెట్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు సెట్ అవ్వరు. మిస్టేక్ నెంబర్ 6, కంటెంట్ క్రియేట్ చేయలేకపోవడం. డిజిటల్ మార్కెటింగ్ అయ్యి కంటెంట్ క్రియేట్ చేయకపోవడం ఏంటి? డిజిటల్ మార్కెటర్ ఉన్నదే బిజినెస్ని గ్రోత్ చేయడానికి. మీరే కంటెంట్ని ప్రొడ్యూస్ చేయలేకపోతే ఎలా? కంటెంట్ క్రియేట్ చేస్తే పర్సనల్ బ్రాండ్ బిల్డ్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 7, పేషెన్సీ లేకపోవడం. 1 monthలో, 2 monthsలో, 3 monthsలో రిజల్ట్స్ రాకపోతే క్వైట్. అలానే రాంగ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఏదైనా కానీ లాంగ్ టర్మ్ స్కిల్ని అప్గ్రేడ్ చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ అనేది లాంగ్ టర్మ్ స్కిల్. ఈ 7 అవాయిడ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లో గ్రో అవ్వడం చాలా ఈజీ.